ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. భారతదేశంలోని రాజకీయ పార్టీలన్నిటికీ ఒక చిక్కు వచ్చి పడింది, ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలతో సహా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూటమి పక్షాలకి, ఇండియా కూటమి పక్షాలకి, ఓవరాల్గా అన్ని రాజకీయ పార్టీలకి ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది, ఒక విపత్తు వచ్చి పడింది. అదే జంజీ. ఈ రాజకీయ పార్టీలన్నీ జంజీని తమ వైపు ఎలా లాక్కోవాలి, తమ వైపుకు ఎలా తిప్పుకోవాలి, జంజీ యువతకి తాము ఎలా దగ్గర కావాలి, వాళ్ళ మన్ననలు, వాళ్ళ హృదయాలను ఎలా గెలుచుకోవాలి. ఇప్పుడు ఇది రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నటువంటి అంశం. దిక్కుతోచని స్థితిలో రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నాయకులు కొట్టుమిట్టాడుతున్నారు. జంజీ ఉద్యమం అంత తీవ్రమైనటువంటి ప్రభావం రాజకీయ పార్టీలపైన, రాజకీయ నాయకులపైన వేసింది అన్నది బలమైనటువంటి చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో జంజీ యువత తమ వైపే ఉన్నారు అని కాదు, తమ వైపే ఉన్నారు అంటూ అధికార ప్రతిపక్షాలు కొట్లాట ప్రారంభమైంది. ఆ మాటకొస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు జంజీకి దగ్గర కావాలి, తమ వైపు లాక్కోవడానికి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు అన్నది ఇప్పుడు కీలకమైన చర్చ. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పెద్దలు అటువైపు వైసీపీ, ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకి ఈ జంజీ యువత ఒక పెద్ద సమస్యగా, సవాలుగా మారారు. తమ వైపు లాక్కోవడానికి వాళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు జంజీ యువత తమ వైపే ఉన్నారు, తమ వెనకాలే ఉన్నారు, వాళ్ళ మద్దతు తమకే ఉంది అని అధికార పక్షం బల్లగుద్ది చెప్తుంటే, లేదు, ప్రభుత్వ తీరుని ప్రశ్నించడానికి, ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద తీవ్ర అసంతృప్తిలో జంజీ ఉంది, యువత ఉంది. వీటి మీద తాము అంటే వైసీపీ చేస్తున్నటువంటి పోరాటాలకి జంజీ యువత భారీ సపోర్ట్ చేస్తుంది, తమ వెనకాల ఉండి మద్దతు తెలుపుతోంది అని వైసీపీ బల్లగుద్ది చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో జంజీ యువత ఎవరి వైపు ఉన్నారు అన్నది ఒక కీలకమైనటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. వైసీపీ 2024లో ఓడిపోవడానికి జంజీ యువత కూడా ఒక కారణం. జంజీ యువత, నిరుద్యోగులు, యువత ఎన్నికల సందర్భంలో వైసీపీతో లేరు, అందువల్ల వైసీపీ ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయారు. అందువల్ల ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా జంజీ యువతని తమ వైపుకు తిప్పుకొని ఒక ప్రదర్శన చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయడానికి కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పుడు జంజీ యువత జగన్ వైపే ఉన్నారు అన్నది ఇప్పుడు మరో కీలకమైనటువంటి అంశం. ఇదే అంశాన్ని ఇటీవల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పర్యటనలో, అంటే తూర్పుగోదావరి జిల్లా పర్యటనకి వెళ్ళారు. అక్కడ అక్వా రైతులు సమస్యల మీద ఆయన గలమెత్తారు, గొంతెత్తారు. ఈ సందర్భంగా జంజీ యువత భారీగా పాల్గొనింది, తమ వైపే ఉన్నారని జగన్మోహన్ రెడ్డి వెల్లడించడం, దానిని ఆ పార్టీకి సంబంధించినటువంటి మీడియా భారీగా ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఇవన్నీ జంజీ యువత తమ వైపే ఉందని చెప్పుకోవడానికి ప్రచారం చేస్తున్నారన్న చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. మరోవైపు అధికారంలో ఉన్న కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిని అలా కొట్టిపడేస్తున్నారు. జంజీ యువత జగన్ వైపు లేరు, జగన్ వెనకాల జంజీ యువత కానీ నిరుద్యోగులు కానీ లేరు అని బల్లగుద్ది చెప్తున్నారు. జంజీ యువత తమతోనే ఉన్నారు. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్లో తీసుకొని రాబోతున్నాం, క్వాంటమ్ టెక్నాలజీని తీసుకురాబోతున్నాం, సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురాబోతున్నాం,
భారీగా పరిశ్రమలను తీసుకురాబోతున్నాం, ఇప్పటికే కొన్ని తీసుకొచ్చాం, డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం, ఉపాధి భారీగా కల్పిస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ భారీగా చేస్తున్నాం. ఈ నేపథ్యంలో తాను నిరంతరం యువత కోసమే పనిచేస్తున్నాను, కృషి చేస్తున్నాను, తన సమయంలో అధిక శాతం యువత కోసమే వెచ్చిస్తున్నాను, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే యువత బాగుండాలి, అందుకే నేను నిరంతరం యువత కోసమే శ్రమిస్తున్నాను, పని చేస్తున్నాను అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జన్జీకి ఉన్నటువంటి పేరు కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ దానికి సంబంధించినటువంటి నాయకులు, క్యాడర్ వీళ్ళంతా జన్జీ అంటే GEN-Z, దీనికి బదులు జన్ జే అన్న పేరుతో వాళ్ళు ప్రచారం ముమ్మరం చేశారు. అంటే ఇక్కడ జగన్ అంటే జగన్తోనే జీ ఉన్నారు అని చెప్పే కార్యక్రమంలో భాగంగా జడ్డకు బదులు జగన్లోని జే అక్షరాన్ని జోడించి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా భారీగా ప్రచారం చేస్తున్నారు. సహజంగా ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాల మీద వాళ్ళు పోరాటం చేస్తారు. దీనికి అన్ని రకాల ప్రజల మద్దతు సహజంగానే ఉంటుంది, లభిస్తుంది. ఎందుకంటే ప్రజల సమస్యలు, ఆయా వర్గాల సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి, వాటి పరిష్కారం కోసం సహజంగానే ప్రతిపక్షాల దగ్గరికి వస్తారు. ప్రభుత్వం దగ్గరికి వెళితే వాళ్ళు పట్టించుకోరు అన్న ఆలోచనతో వాళ్ళు ప్రతిపక్షం దగ్గరికి వస్తారు. ఇది సహజం, ఎప్పటి నుంచో ఇది జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యల మీద ఈ ప్రతిపక్షాలు గొంతెత్తాయి, గళమెత్తాయి, వాటి పరిష్కారం కోసం పాటుపడతాయి, కృషి చేస్తాయి. అంత మాత్రాన అన్ని వర్గాల ప్రజలు తమతోనే ఉన్నారు అనుకోవడం కూడా ఒక భ్రమ అన్న చర్చ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వరుస పర్యటనలో ఈ యువత భారీగా జగన్ వెనకాల నడుస్తున్నారు అన్న ధోరణితో ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, నాయకులు, క్యాడర్ సోషల్ మీడియాలో భారీగా ఈ అంశాలను వైరల్ చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన చర్చగా మారింది. పేరును మార్చి జే అక్షరాన్ని జోడించి వాళ్ళు వైరల్ చేస్తున్న విధానం ఒక చర్చగా మారింది. మరోవైపు దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. జగన్ వెనకాల జంజీ లేదు, యువత లేదు, అదంతా పొరపాటు. జగన్ వెనకాల ఉన్నది గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, రౌడీ మూకలు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు, వాళ్ళే నడుస్తున్నారు. వీళ్ళు విధ్వంసకులు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి శక్తులు, వీళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు అని నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని, అతని వెనకాల జంజీ ఉంది అన్న చేస్తున్నటువంటి ప్రచారాన్ని అలా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ ఏమో తమతోనే జంజీ ఉందని బలగుద్ది చెప్తుంది. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడేమో వాళ్ళ వెనక ఉన్నది జంజీ కాదు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి అక్రమాలు, అవినీతి అన్న అంశం ఇప్పుడు జోరుగా సాగుతోంది. దీని మీద వైసీపీ, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు వీళ్ళంతా కలిసి భారీగానే ఉద్యమాలు చేపడుతున్నారు, నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఇది ఒక జంజీ ఉద్యమంగా వైసీపీ ప్రొజెక్ట్ చేసుకునే కార్యక్రమం చేపడుతోంది. అయితే దీనిలో జంజీ ఉన్నారా, యువత ఉన్నారా అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మారింది. జంతర్ మంతర్లో భారీ ఎత్తున జంజీ ఉద్యమం ఎందుకు నడిచింది, అసలు జంజీ ఉద్యమం తెరపైకి ఎందుకు వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ తెరపైకి ఎందుకు వచ్చింది, ఈ నేపథ్యం అంతా చూస్తే ఇలాంటి నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎక్కడ కనిపించలేదు అన్న చర్చ కూడా ఉంది. అంటే నాయకులు కానీ, ఉద్యమం కానీ ప్రజల నుంచే పుడతారు. ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయడానికి, ఆ సమస్యల పరిష్కారం చేసుకోవడానికి, ప్రజలకు అండగా నిలవడానికి అకస్మాత్తుగా ఓ ఉద్యమం లేస్తుంది. అదే జంజీ ఉద్యమం. దీనికి ఉదాహరణ జంతర్ మంతర్, కాక్రోచ్ ఉద్యమం అన్న చర్చ ఉంది. మరి ఇలాంటి వాతావరణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించిందా, జరిగిందా అన్నది కూడా కీలకమైనటువంటి అంశం. మరి ఈ నేపథ్యంలో జంజీ యువత కోసం, జంజీ కోసం అధికార ప్రతిపక్షాలు ఎందుకు పోటీ పడుతున్నట్టు అన్నది కూడా ఒక కీలకమైనటువంటి అంశం.
కేవలం మెగా డిఎస్సి అవకతవకల మీద ఏర్పడినటువంటి నిరుద్యోగ జేఏసీ జంజీ ఉద్యమం అవుతుందా అన్నది కూడా ఒక కీలకమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలో జంజీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఉద్భవిస్తుంది, ఎలా ఉద్భవిస్తుంది అన్నది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. మరోవైపు వీళ్ల కోసం అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతుండడం, వాళ్ళని తమ వైపు లాక్కోవాలని చూస్తూ ఉండడం, యువత మాత్రం దానిపైన స్పందించకుండా కామ్గా ఉండడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి చర్చగా మారాయి.